ఒకప్పుడు చిన్నపాటి రాజాలు సచివాలయ ఉద్యోగులంటే. గౌరవం అపారంగా పొందగలిగారు. వాలంటీర్లు గౌరవించేవాళ్ళు. తమ దగ్గరకొచ్చినటువంటి ప్రజలు గౌరవించేవాళ్ళు. అలాంటి గౌరవం నుండి అవమానకరమైనటువంటి జీవితం. నిరంతరం వేధింపులతో కూడినటువంటి జీవితం. అప్పట్లో పనిని వేధింపు అనుకున్నారు. ఇప్పుడు పని చేయడానికి వాళ్ళు సిద్ధం. మానసికంగా కష్టపడడానికి సిద్ధం. కానీ ఉద్యోగ భద్రత ఇవ్వకుండా వేధిస్తూ, హింసిస్తున్నటువంటి వేళ వాలంటీర్ల పని తీసేసి, వాలంటీర్ల పనిని వాళ్ళకప్పజెప్పడం, అట్లాగే వాలంటీర్లు చేసే సర్వేలని వాళ్ళకప్పజెప్పడంతో విసిగిపోయినటువంటి వేళ ఆందోళన చేస్తాం, సమ్మెకి వెళ్తాం అని ప్రకటించి, దశల వారీగా వెళ్తాం అని ప్రకటించినటువంటి సచివాలయ ఉద్యోగులు రోడ్డెక్కారు. ఇవాళ వివిధ ప్రాంతాల్లో సచివాలయ ఉద్యోగులు మున్సిపల్ కార్యాలయాలు ముట్టడించడమా, కొన్ని ప్రాంతాల్లో నిరసనలు చేయడమా చేస్తున్నారు. అదే సందర్భంలో దసరా పండగ పూట కూడా సచివాలయ ఉద్యోగులు జీతాలు ఆపడం ఏంటంటూ నిలదీస్తున్నారు. ప్రభుత్వ అధికారిక వాట్సాప్ ఛానల్స్ నుండి కొంతమంది సచివాలయ ఉద్యోగులు వైదొలిగారు. రేపు ఇంటింటి జీత ఇవ్వము మేము పెన్షన్లు అని చెప్తున్నారు. తమ సమస్య పరిష్కరించాల్సిందే అంటున్నారు. ఏం చేస్తారో చూడాలి.